హలో, వెల్కమ్ టు అనీసా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎవరండి చెప్పింది నల్లగా ఉంటే బాగోరని? మీరు ఎప్పుడైనా హార్దిక్ పాండ్యాని చూసారా? ఆ యాటిట్యూడు, ఆ హైటు, బాబోయ్ ఏముంటాడు కదా. నేను ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హార్దిక్ పాండ్యా మీద అయితే రియాక్షన్ వీడియో చేస్తున్నాను. తొందరగా అందరు వీడియోకి లైక్ చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియోని. And we always end up alone. People, then they all leave. అంతే కదా, మనుషులు వస్తారు పోతారు, చివరికి ఉండాల్సింది మనతో మనమే. అందుకే జీవితంలో ఎవరున్నా లేకపోయినా మనతో మనం ఉండడం నేర్చుకోవాలి. ఎలాగైనా సరే వాళ్ళు ఉంటేనే లైఫ్, వాళ్ళు లేకపోతే మనకు లైఫ్ లేదు అని ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎవరి మీద డిపెండ్ అయినా కూడా వాళ్ళు లేకపోతే లైఫ్ లేదు అన్నట్టుగా ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. मुझे याद है वो बातें मेरे बचपन की, डैडी कहते थे खोटा सिक्का चलेगा नहीं, प्यार से खिलाती दाल चावल और दही, माँ के हाथों का वो जादू 5 स्टार में नहीं, मर मर के मिली कॉलेज डिग्री, मेरी जॉब एक ट्रेजेडी है शो सैलरी, लड़की मिली थी वो जंप कर गई, तुम तो खोने को बैठा हूँ कोई मिले तो सही, बंदा सितारा बदाम है डिट्टो तेरे वर्गा में, काम गलत कोई करता दे फिर ना उसको छटता, मैं किस लड़की को छेड़े कोई मुझे याद है वो रोज आके आपके दिमाग में हो रहा है मैं बेटर बनूंगा, यहाँ से मैं बेटर जाऊंगा, यहाँ से मैं बेटर जाऊंगा. ना आसमान पे जाना है ना जमीन के अंदर जाना है, अपने जमीन पे रहे. ਉਤਰ ਹੀ ਨੇ ਲਾਤੇ ਵੈਲੀ ਕਰਨੀ ਨੂੰ ਪਿਆਰ ਦੀ ਤੇ ਦੌੜ ਮੇਰੀ ਦੀ ਗੱਲਾਂ ਕਰਦੀ ਹਰ ਦੂਜੀ ਨਹਾਰ ਦੀ. रोज आके आपके दिमाग में हो रहा है बेटर जाऊंगा, यहाँ से मैं बेटर जाऊंगा. ना आसमान पे जाना है ना जमीन के अंदर जाना है. ఏం చెప్తున్నారంటే మన మైండ్లో ఉండాలంట ప్రతిరోజు. ఏమని? ఆస్మాన్ పైకి వెళ్ళకూడదు అంటే ఆకాశం పైకి వెళ్ళకూడదు, జమీన్కి అందరు నై జానా మీన్స్ భూమి లోపలికి వెళ్ళిపోకూడదు, భూమి పైన ఉండాలి. ఆస్మాన్లోకి ఎగరకూడదు, భూమి లోపలికి వెళ్ళకూడదు, భూమి పైన ఉండాలి అని చెప్తున్నారు. నైస్. ఇంకొక Body does not get tired, our mind gets tired. So many times in my life, the difference between where I was able to push my limits was always the fact that when my mind gets tired, I will tell my body to just push, because you will always have extra effort in your body. And the difference between if you do 20 and if I do 20, we are on the same level. But if I push to 25 and if I challenge my mindset, next time I'm going to do 25, next time I'm going to be 30. That's when I'm putting, getting little level up. Body does not get tired. Our mind gets tired. So many times in my life. ఏం చెప్తున్నాడంటే మన మైండ్ టైర్డ్ అయిపోతుంది, బాడీ ఎప్పటికీ టైర్డ్ అవ్వదు. ఎప్పుడైనా మనం అలసిపోయామని అనిపిస్తే అది మన బుర్ర మాత్రమే అలసిపోయినట్టు, మన బాడీ కాదు. సో నేను బాడీకి చెప్తాను బుర్రని కొంచెం ముందుకి కదిలించమని, సో బ్రెయిన్కి పుష్ చేయమని చెప్పేసి బాడీకి చెప్తాను అని చెప్తున్నాడు. ఇదైతే చాలా బాగుంది. ఇంకా నైస్. ఇంకొక క్యూట్ అవుతుంది కదా.
ఓకే ఇంకొక మోటివేషన్ వీడియో Me about my confidence, it's always gonna be high. कुछ गलत हो गया तो क्या? मैं हमेशा मानता हूँ कुछ अगर सही हो गया तो क्या? So yeah, my life has been quite up and down, but I think that has been the learning which I have really enjoyed. My journey will keep continuing. I'm here. అప్ అండ్ డౌన్ ఉంది తన జీవితం. ఆ టైంలోనే తను చాలా ఎక్కువ నేర్చుకున్నాడు, అప్పుడు ఎంజాయ్ కూడా చేశాడు నేర్చుకుంటూ అని చెప్తున్నాడు. ఒక క్యూట్ వీడియో చూద్దాం. गंगा जब कोई भी बुलाए ना तुरंत ही खड़े होके शक्ति शक्ति शक्तिमान शक्ति 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 శక్తిమాన్. ఓ మై గాడ్, ఎంత బాగుంది కదా, క్యూట్ గా. ఓకే ఇప్పుడు చూద్దాం సింగర్ పాండ్యా. I'm dying now. She's happy now. I'm dying now. She's happy. చూసారు కదా, ఆ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే ఎంత పాపం అనిపిస్తుందో. ఇప్పుడు అతని కంబ్యాక్ గురించి వీడియో ఇది చూద్దాం. ఆనంద బాష్పాలు అన్నమాట. అందరికి ఇలాంటి కప్పులు రావాలి. దిస్ ఈస్ లాస్ట్ వీడియో, ఇది చూసేద్దాం. 24లో స్టేడియం, 25లో స్టేడియం. ये दुनिया झुकाने चली सिर मेरा, मुझे समझेगी ये मेरे मिटने पे. आजकल तूफानों से घिरे घर मेरा, तो मैंने आसमां भी ला दिया है घुटने पे. मैं आने चली सिर मेरा, मुझे समझेगी ये मेरे मिटने पे. అంటే మన బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు. అంతే, మన బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు. ఎవరిని మనం నమ్మలేం. ఇప్పుడు వీళ్ళు జేజేలు కొడుతున్నారు కదా అని ప్రతిసారి అలాగే ఉంటారని ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇలా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కదా అని లైఫ్ అంతా అలాగే ఉంటారని ఏం లేదు. వాళ్ళు మారుతూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ ఉండాలి, అంతవరకే. మనం సమాధానం చెప్పుకోవాల్సింది మన మనసుకి మాత్రమే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అస్సలు కాదు. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీకు ఏం హ్యాపీ అనిపిస్తుందో అదైతే చెయ్యండి. ఒకవేళ రేపు ఏమైనా అయినా కూడా మనకి మన మనసుకి సమాధానం చెప్పుకోవడం రావాలి. ఓకే, ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏం వీడియో కావాలో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.